హిందూ బంధువులారా అందరికీ చేస్తున్నాం. మీరు బయట వెళ్ళి తినే వస్తువులు ఎట్లున్నాయో చూస్తారా ఒకసారి? ఎంత మంచిగా ఉంటాయి. పూజ కోసం పండ్లు తెస్తారు, దేవుని దగ్గర పెడతారు, మరి మీరు కూడా తింటారు. కానీ ఆ వస్తువులు ఎంత మంచిగా ఉన్నాయి, దాంట్లో ఏమేమి కలిపి అమ్ముతున్నారో తెలుసా మీకు? తెలియకపోతే తెలుసుకోండి, నేను చూపిస్తున్నా. మన అన్నలు ఎవరు తీసిరో కానీ మొబైల్ తీసుకొని వీడియో తీసి చాలా కష్టపడి ఆ వీడియోస్ నాకు దొరికినాయి. అందుకని నేను నా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ పేరు ఏముంది? ఫ్యాక్ట్స్ అని ఉంది. ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, ఓన్లీ నిజాలు మాత్రమే, అబద్ధాలు అస్సలు ఉండవు. అందుకని నేను చెప్తున్నా. ఒకడేమో పండ్లను నాకి పెడుతున్నాడు, నాకి ఉమ్మిచ్చి పెడుతున్నాడు, అది అయిపోయిందా? ఇంకొకడు ఏం చేస్తుండు? గులాబ్ జామ్లా ఉచ్చ పోసి మరీ అమ్ముతుంది. అది ఎంత టేస్ట్గా ఉంటుందో మరి ఉచ్చ పోసి మనకు తెలియదు, మనం వాళ్ళ దగ్గర తినదు. ఇవన్నీ అయ్యేది ఎవరి దగ్గర అంటే ముస్లిమ్స్ హోటళ్ళల్లో, ఆ బేకరీలో, అక్కడ అవుతుంటాయి. వాళ్ళ స్వీట్ హౌస్లో, బేకరీలో, హోటల్లో ఈ పనులు అవుతుంటాయి. ఉచ్చబోసి ఊమిచ్చి అన్నీ చేస్తారు. ఇంకా మన షాప్లకు వస్తే వాళ్ళ లేడీస్ కూడా ఏం చేస్తారంటే, ఆ బురకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఏముంది, ఇక బురకాలో ఏం అనిపించదు, ఎవరు బురకా తీయడు, ఎవరు చూడడు అని చెప్పేసి సీసీ కెమెరాలు ఉన్నా కూడా భయపడకుండా దొంగతనం చేస్తారు. ఇంత మంచి దొంగలు ఇది కూడా కదా, చాలా మంచి దొంగలు ఇది. అదొకటి చూడండి. ఇంకోటి ఏమైంది, ఇంకా వాళ్ళ దగ్గర మీరు తింటున్నారు కరెక్టే, ఆడు ఉచ్చబోస్తున్నాడు, ఒకడేమో ఉమ్మిస్తాడు, ఇంకోడేమో అడ్డం వచ్చిన కెమికల్స్ వేసి అమ్ముతున్నాడు. అది తెలుసా మీకు? బయట తింటున్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూసినాక మీకు అర్థమైందా ఎప్పుడన్నా? కాబట్టి బయట అడ్డం వచ్చిన బండ్ల మీద కానీ పండ్లు పూలు అవి ఏం తీసుకోకండి, కూరగాయలు కూడా కొనకండి. ముస్లింల దగ్గర అది ఎంత వీలైతే అంత మనోళ్ళ దగ్గర కొనుక్కోండి, వాళ్ళ దగ్గర కొనకండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, వాళ్ళ బుక్లోనే ఉంది ఏమని, మన దగ్గర దోస్తాన్ చేయొద్దు, కాపీర్లు వీళ్ళని చంపాలి, రాళ్ళతోనే కొట్టి అని చెప్పి వాళ్ళ బుక్లో ఉంది. కాబట్టి వాళ్ళు అది పాటిస్తున్నారు. కాబట్టి మనదేముంది, అందరం ఒకటే అని పాటిస్తున్నాం కదా, అది మాత్రం ఎప్పుడూ చేయొద్దు దయచేసి. హిందువులే ఏకమవుతారు కానీ, హిందువులే అన్నదమ్ములు బాయ్ అవుతారు కానీ, వాళ్ళు మనం ఎప్పటికీ కూడా బాయ్ రాము. వాడు వాడి సొంత చెల్లికే బాయ్ కాడు. ఇది నేను ఎప్పటికీ చాలాసార్లు చెప్తున్నా, అన్ని వీడియోలో చెప్తున్నా. కాబట్టి ఆడు మనకు బాయ్ కాడు, వాళ్ళ సొంత చెల్లికి కూడా బాయ్ కాడు. కాబట్టి మనమే బాయ్ అని చెప్పేసి మీరు మైండ్లో పెట్టుకోండి. ఏడన్నా మనోళ్ళు గొడవ పడుతుంటే మధ్యలో పోయి కొద్దిగా వీళ్ళని సంజాయించి పక్కకు దొబ్బండి. కానీ పోయి నువ్వు కొట్టు నేను కొట్టు మనం కొట్టుకొని సచ్చేది వద్దు. ఇది కరెక్టా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. మనం కొట్టుకుంటుంటేనే వాళ్ళు మధ్యలో వచ్చి ఇద్దరిని కూడా కొడుతున్నారు. వాళ్ళు తన్నులు తింటారు, వీళ్ళు తన్నులు తింటారు. మనోళ్ళు ఏమైనా అయిందంటే అరే మన హిందువు కదా అని చెప్పేసి వస్తలేరు మ్యాక్సిమం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏమైనా మన హిందువు కనిపిస్తే పోవాలి. అది ఏమైనా కానీ తర్వాత విషయం, ముందు పోయి ఏంది సంగతి ఏం లేదు, కూర్చొని మాట్లాడుకొని అన్నీ క్లోజ్ చేయాలి దాన్ని తప్ప గొడవలను పెద్దగా చేసుకోవద్దు, గొడవడద్దు ఎవరు. అందరం ఒకటే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ ముస్లిం షాప్లల్లో, పండ్ల దుకాణాల్లో, ఇంకా కూరగాయలు, బిర్యానీలు ఈ ముస్లింల దగ్గర ఏం కొనకండి దయచేసి.